UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. నిజాన్ని నిర్భయంగా ప్రజలకు తెలిపే హిట్ టీవీకి వాళ్ళ యాజమాన్యానికి వారి స్టాఫ్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటున్నాను. నా పేరు అమరావతి కృష్ణారెడ్డి. అలాగే ముఖ్యమైనదంటే మన జానీ మాస్టర్ గారు. జానీ మాస్టర్ గారు మన నెల్లూరు అతను. ఇక్కడే ఎదిగాడు, ఇక్కడే తిరిగాడు. తను ఎంతో కష్టపడ్డాడు. ఒక లారీ డ్రైవర్గా, టిప్పర్ డ్రైవర్గా తను ఎన్నో కష్టాలు పడి వాళ్ళ నాన్నగారు తాను కష్టాజితంతో నేను హైదరాబాద్కి వెళ్ళాలి, నేను మంచి డ్యాన్సర్ అవ్వాలని చెప్పేసి కృషితో వాళ్ళ తండ్రి గారు కాదన్నా కూడా మెప్పించి వెళ్ళేసి అక్కడ ఎంతోమంది కష్టాలు పడ్డాడు. ప్రతి ఒక్కరికి తన డ్యాన్స్ చూపించడం, వాళ్ళ ఒక సాంగ్ షూట్ చేయటము, ఆ సాంగ్ సినిమా వాళ్ళు చూపించడము, మళ్ళీ ఆ సినిమా డ్రాప్ అవ్వటము, ఇలాగ అనేక కష్టాలు, ఆకలి అనేది దాని తృప్తిగా ఈరోజు కూడా భోంచేయలేదు. అంటే అంత చిన్న స్టేజ్ నుంచి వచ్చినాడు. ఈరోజు ఏ రోజైనా మాకు నెల్లూరుకు వచ్చినప్పుడు మనం కలుస్తుంటాడు. ఎంతో అభిమానంగా నెల్లూరు రావాలంటే ఎంతో అభిమానంగా. ఈ మధ్యకాలంలో నేను కూడా అక్కడ డ్యాన్స్ అసోసియేషన్ కూడా రికమెండ్ చేస్తే మన నెల్లూరు పిల్లకాయలు కూడా వాళ్ళకు కూడా ఐడెంటిటీ కార్డ్స్ ఇచ్చాడు. ఇప్పుడు కూడా ఫోన్ చేసినా కూడా రెస్పాన్సిబిలిటీ అంటే చాలామంది ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత చాలా గర్వంగా ఉంటారు. కానీ జానీ మాస్టర్లు ఎప్పుడు కూడా నెల్లూరులో ఇక్కడ సుబ్బారావు గారు ఉన్నారు, పోల సుబ్బారావు గారు, చిట్టిబాబు గారు, వీళ్ళగా డ్యాన్స్ నేర్చుకున్నాడు. వీళ్ళ సపోర్ట్ కూడా కొంత ఉంది ఆయన డెవలప్ అయ్యే దాంట్లో. అలాంటి వ్యక్తి తన ఫ్యామిలీతో ఎప్పుడు మన హోటల్కి వచ్చేవాడు. మన హోటల్లో భోంచేసేవాడు. మేము మాగుంట్లే హోటల్లో కొత్తగా హోటల్ పెడితే ఆడకొచ్చి భోంచేసేవాడు. తను ఎప్పుడు కూడా అంటే అటు గర్వంగా కానీ అంటే వేరే ఆలోచనలు ఎప్పుడు కూడా తను నాకు ఎక్కడ సిమ్టమ్సే కనపడలేదు. తను మాట్లాడినా కానీ, తన చూపులు కానీ, తన కుటుంబం తనేందో తన బిడ్డ అనే ఆలోచనలు ఉంటాడు. ఎవరు వెళ్ళినా కూడా లేడీస్ని కూడా నాకు తెలిసేది ఎక్కడ కూడా మాతో కూర్చున్నప్పుడు ఆ డిస్కషన్, ఆ కామెంట్ రాదు. మా యాక్చువల్గా సినీ ఫీల్డ్ ఉంటుంది. కానీ ఈరోజు కూడా జానీ మాస్టరు లేడీస్ గురించి కూడా ఎప్పుడు డిస్కస్ చేయలేదు. మరి ఈరోజు చూస్తుంటే టీవీలో ఎక్కడ చూసినా కూడా అది వస్తుంది. మరి ఎంత అది ఏమి నిజమో అది దేవుడు తెలియాలి మనకి. కానీ ఈ మధ్యకాలంలో ఒక మనిషి ఎదిగిన తర్వాత తనకి దెబ్బ కొట్ట అంటే ఒక్కొక్క ఆయుధం ఆడవాళ్ళు. నేను చాలా చూస్తాను ఈ మధ్య రాజకీయ నాయకులు కానీ, సినిమాలు కానీ, వాళ్ళు చెప్తుంది నిజమా అబద్ధం తెలియదు కానీ తన లైఫ్ పతనమైపోతుంది. అది రాజకీయ నాయకుడు కావచ్చు, సినిమా యాక్టర్ అయి ఉండొచ్చు. కాబట్టి ఎంతవరకు నిజమనేది దీన్ని లోతుగా ప్రభుత్వం దాన్ని ఎంక్వైరీ చేసి అది నిజమా కాదని ఆలోచించి జానీ మాస్టర్కి న్యాయం చేయాల్సిగా మా 25 కళాస్థానంగా అతను మేము అభ్యర్థిస్తున్నాము. ఎందుకంటే మా నెల్లూరు వాడు మంచివాడు. ఒకవేళ చెడ్డ వ్యక్తి అయితే నేను ఈరోజు కూడా మీకు ముందు నేను మాట్లాడలేను. కానీ నాకు ఏ రోజు కూడా అతను చెడ్డగా మాట్లాడటం కానీ ఎక్కడ ఆడవాళ్ళని కించపరచడం జరగలేదు. కాబట్టి అటువంటి వ్యక్తికి నిందపడటం చాలా బాధగా ఉంది. కానీ దయచేసి ప్రభుత్వం కానీ, సినీ ఫీల్డ్లో కానీ ఒకసారి దాని గురించి ఎంక్వైరీ చేసి నిజమైతే దాని మీద మీరు యాక్షన్ తీసుకోవచ్చు. ఇది అబద్ధమైతే అతను కాపాడాలని చెప్పేసి మా 25 కళాశాల తర్వాత మీరు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నా పేరు ప్యార్జాన్. ఇప్పుడు ఫాతిమావి అని పిలుస్తున్నారు నాకు. నేను జానీ మాస్టర్ అత్తని. చిన్నప్పటి నుంచి నా కాడనే ఉన్నాడు. వాళ్ళ నాన్న పనికి పోరా అని చెప్పి అరుస్తూ ఉన్నా కూడా నా కాడనే వచ్చేది. ఆ కాలువ కట్ట మా ఇంటి పక్కన ఏరు ఉంది. ఆ ఏరు కార డ్యాన్స్ ఏం చేసుకొని ఉన్నాడు. వాళ్ళ నాన్న ఎంత తిట్టినా కూడా ఆ డ్యాన్స్లలోనే ఉంటున్నాడు. పనికి కూడా పంపించాడు. కనకమహల్ సెంటర్లో ఒక మెకానిక్ ఉంటే అక్కడ పని చేస్తున్నాడు. ఆడ నుంచి ఈ పిల్లకాయలతో కూడా చేరి హైదరాబాద్ చేరాడు. హైదరాబాద్ చేరి వాళ్ళ నాన్న కాడికి వచ్చి తగులుకున్నాడు. నాకు ₹1,00,000 కావాలంట, ఏందో వరల్ కార్డు అంట, ఆ కార్డు తీసుకోవాలా, నేను ఆ డ్యాన్స్లు నేర్చుకోవాలని. వాళ్ళ నాన్న కొట్టి కూడా వాడికి పంపించకుండా గమ్మున ఉన్నాడు. పోనీలేరా నేను కూడా చెప్పా వాళ్ళ నాన్నతో, పోనీరా పోతాను అంటున్నాడు, పంపించేసేరాదంటే నీకేం మాట పాడలేదులే నువ్వు పో అక్క అని కూడా నన్ను అరిచాడు. సరేలే అని గమనైపోయినా. అది పోయి చేరిపోయాడు. ఆడనే డ్యాన్స్ చేసుకుంటా మాట్లాడుకుంటా ఆడ స్టేజీ మీద కూర్చుంటా మాట్లాడుతూ ఉన్నాడు. అట్ట పెళ్లి చేసుకున్నాను అని అన్నారు. మళ్ళీ మాకు కూడా తెలీదు పెళ్లి చేసుకునింది. భార్యని తీసుకొని 2 పిల్లకాయని తీసుకొని వచ్చాడు మా ఇంటికి. మమ్మల్ని కూడా డబ్బులు గిబ్బులు ఇస్తూ ఉన్నాడు. పోయి వచ్చినప్పుడంతా మా 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 మనోడు ఒకడు చచ్చిపోయాడు. వచ్చి 20,000 కూడా ఇచ్చిపోయాడు ఎత్తుపుడి కోసం. మళ్ళీ వాళ్ళ బావ నా అల్లుడు కూడా చచ్చిపోయాడు. అప్పుడు కూడా వచ్చి ఒక 10,000 ఇచ్చాడు. ఇచ్చి ఎత్తుపుడి దాక్కుండి పోయాడు.
చాలా మంచివాడు వాడు. వాడికి టట్ పనులు గిన్లు ఏం పనికి రావు, చీడు కూడా వాడు. మరి ఆ దేవుడు ఎందుకు ఇవంతన బాధిస్తున్నాడో ఏందో మాకు కూడా అర్థం కావట్లే. రేం పొగలు ఏడ్చి మేము సస్తా ఉన్నాం. అసలు ఏంది, ఎందుకు వచ్చింది ఇది అని ఆలోచించి చస్తున్నాం. అంతకు మించి మేమేం చెప్పలేము. ఇంకా జానీ మాస్టర్ మా తమ్ముడు కొడుకే చేస్తున్నట్టే మాకు అనుమానం. వాడు చేయకూడదు, ఇడు ఉండకూడదు అని చెప్పి చేస్తున్నాడనే మాకు అనుమానం. అసలు ఇది ఒక ఈ ఎలక్షన్లు వచ్చినాయి, ఆ ఎలక్షన్లలో పోయాడు. మేము కొట్టుకుంటూనే ఉన్నాం, ఎలక్షన్లు ఎందుకురా నాయన మాకు, మాకు ఎలక్షన్లు ఎంత అని కూడా అన్నాం. ఆ ఎలక్షన్లలో పోయిన తర్వాత వాళ్ళకేమన్నా వాడి మీద కోపం వచ్చిందో లేదు, ఈ డ్యాన్సులలో వాళ్ళతో ఏమైనా కోపం వచ్చిందో ఆ దేవుడికే తెలియాలా, మనకేం తెలీదు. అతనికి ఎంత ఎదిగినా కూడా గర్వం అనేది ఉందా? లేదు, గర్వం ఉండదు. ప్రతి వాళ్ళకు కూడా అయ్యో పాపం అనేవాడే కానీ గర్వంతో మాట్లాడి తగువులు తెచ్చి ఒకరి మీద తగువుకి పోయి అసలు వాడు ఎరగడు, మేము చూడలేదు. పాత చెక్ పోస్టు అహ్మద్ నగర్. నా పేరు కాలిబీ. జానీ చిన్న పిల్లడు నుంచి ఇక్కడే పుట్టి పెరిగి పెద్దోడయ్యాడు. ఇప్పుడు ప్రోగ్రాల కోసం అక్కడ దాకా పోయి ఉన్నాడు. మంచి అతను అలవాట్లు ఏమి లేవు అట్టాటి, అవన్నీ ఏం చేయడు. భలే మంచి ఆయన. మాకు చిన్న పిల్లడు నుంచి ఇక్కడే ఉండి ఇక్కడే పెద్దోడు అయ్యిండు. ఈ మధ్య 4 రూపాయలు సంపాదించుకుంటే అట్ట పోయి ఉన్నాడు. అంత మంచోడు. అవును, నిజం. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇదే సందులో నేను చిన్నపిల్లడు నుంచి అట్టాటోడు. పేరు అనే మాటే లేదు ఆ అబ్బాయికి. అంతే, ఇంకెవరో చేస్తున్నట్టు. ఆయన కావాలని చెడ్డ పేరు జరపమను. ఆయనకేమంత తప్పుడు మనిషి కాదు ఆయన, మంచి ఆయన. हमारा चेक पोस्ट है, जानी मास्टर हमारे फ्रेंड है। नन्हे जब सी हाँ का बच्चा ची हमारे साथ मिल को खेला सुन। अच्छा आदमी, काम भी डांस करते तो दौड़ता जाकर डांस करना, सो भी अच्छा करता। अच्छा आदमी उन्हें खराब क्या न हमें अच्छा आदमी वैसा आदमी कर को हम ना मान नहीं। वो क्या कि होना कर को उसके ऊपर यह कर को रहते, हम ना तो भी मान नहीं। बिन बात करती हूँ, हमारे देवरी ची जानी मास्टर है, उन्होंने अच्छा करते बा। उन्होंने वैसे आदमी नहीं में फोना में क्या जा खे वैसा आदमी हमें उन्होंने अच्छे आदमी। उन्होंने मेरे मर्द गुजर गए थे भी आको देखो उनको दफनाई तलक रखो सभी कर को गए। हम मेरे मर्द दोनों आशने एक टाइम पर स्कूल में आशने सका जाको वो नदी में जाको खेल लेने का कहते सभी करने का। ये मोहल्ले में चाहिए उन्होंने वैसा आदमी हमें उन्होंने वैसे आदमी हमें वो कपका के अब बाहर को डालते हैं। वो लोग वो दिल्ला में रख ले को अब बाहर डालते हैं। उन्होंने वैसा आदमी हमें ऊपर आते हैं करके। हाँ उस कर को चाहिए उन्होंने है तो वैसे आदमी हमें असल उन्होंने मोहब्बत करके वो बच्ची को हम बुला लेकर आगे। उन्होंने बुला लेकर आकर हमने दिखा को हमारे साथ से उन्होंने चीचा नीचे उन्होंने बुला लेगा को बातचीत करके सभी करे तो अच्छी है बच्ची को बोले भाषा से चुनागा अम्मा घर को बुला ले जाको उनका अम्मा बाबा अभी राजी पड़े नहीं असल बच्ची को। हाँ हम सास अच्छी है बच्ची को बोल देखो क्या कि उन लोग का हाँ कर ली जाको शादी है तो ना वैसे आदमी हमें असल జానీ నా పేరు ఎస్కే ఖాజాబీ. అహ్మద్ నగర్. ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగాడు జానీ భాష. వాడు కష్టపడి పైకి వచ్చాలని ఏదో సంపాదించుకొని బతకాలని ఈ ఊరిడిపిచ్చేసి ఆ ఊరికి పోయాడు. వాడి మీద ఏదేదో అపనిధులు వేస్తుండ్రు, మంచి చెడ్డ లేకుండా ఏం లేకుండా. వాడేం అటు చేసేవాడు కాదు, చాలా మంచోడు మా జానీ. అబ్బే లేదు, ఆడవాళ్ళు జరుగుబాడు, ఒక తాగుడు, ఒక సిగరెట్ తాగుడు, ఒక బీడీ తాగుడు, ఏం అలవాటు లేవు వాడికి. ఆడవాళ్ళు పిల్లకాయల జోలికి వాడు పోయేవాడు కాదు. ఏదో సంపాదించుకోవడం వాడి మీద కావాలని అప్పండాలు వేస్తుండ్రు. ఇది అంతవరకే కానీ వాడే అట్టటోడు కాదు మా వాడు. నా తమ్ముడు కొడుకు వాడు.